కువైట్లో అయితే ఫ్రెష్ చికెన్ అయితే దొరుకుతుంది. చాలామంది కువైట్లో అయితే ఫ్రెష్ చికెన్ కన్నా ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ ఎక్కువ తింటారు. ఎందుకంటే కువైట్లో ఫ్రెష్ చికెన్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ ఎక్కువ తింటారు. అలాగే ఈ బుద్ధి అయితే నేనైతే జమియాకి అయితే వెళ్ళాను. జమియాలో మొత్తం చికెన్ అయితే ఇన్ని రకాలు ఉన్నాయి చూపిస్తాను చూసండి. ఇవన్నీ నెగిట్స్ అంటారు. ఇవన్నీ మనం ఆయిల్ వేసుకుని చేసుకుని తినచ్చు. ఏంటంటే కేఎఫ్సీ టైప్ మాదిరిగా నెగిట్స్. అలాగే ఇక్కడ కనిపిస్తున్న మొత్తం వచ్చి చికెన్ ప్యాకెట్లో, ఈ ప్యాకెట్లో ఐస్ గడ్డలు కట్టి ఉంటాయి మొత్తము. అలాగే ఎత్తుకొని పోయేసి నీళ్ళలో పెట్టి 2 గంటలు 3 గంటల సేపు తర్వాత అయితే మనము మొత్తం నీట్గా ఐస్ గడ్డ క్లియర్ అయిపోతుంది. అప్పుడైతే మనం కూర చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ప్యాకెట్లు మొత్తం వచ్చి చేపలు ఇవి. ఈ చేపలు కూడా ఫ్రిడ్జ్లలో పెట్టేసి అమ్ముతూ ఉంటారు ఒక జమియాలలో అయితే. చూసారు కదా ఇలా ఉంటాయి మొత్తం ఫ్రిడ్జ్లలో. చేపలు అయినా సరే చికెన్ అయినా సరే ఇక్కడ ఫ్రిడ్జ్లలో పెట్టి అమ్ముతుంటారు. ఇవన్నీ కోయిడలు అయితే తీసుకునేసి తింటారు. చాలా అంటే చాలా వరకు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నట్టు ప్రిపేర్ చేస్తారు. ఫ్రెష్ చికెన్ అయితే ఎప్పుడో సరే పబ్బనుకో పండగకు అన్నిట్టు తింటారు. చూసారు కదా కోయిడ్లు అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కోయిడ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్.